అయిపోయింది. సో కాబట్టి అది అక్కడ జరిగింది. అది మీరు హ్యూమర్ అన్నారు కదా, దాని తర్వాత నాకు అనిపించింది, నేను నవ్వుతూ ఒక స్కిట్ చేశాను కాబట్టి లీనినెస్ తీసుకున్న నా మాట అన్నారు, ఇక్కడ నుంచి అలా వద్దు, ఇక్కడ ఇది పనికిరాదు, నవ్వులు పాలు అవటం ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ నా షెల్లోకి వెళ్ళి నాలో ఉన్న తాండవాడే తత్వం, శివుడు మూడో కన్ను తెరిచే తత్వమే చూశారు తప్ప బోలాశంకర్ని చూడలేకపోయారు. అంతే, హ్యూమర్ చూడలేకపోయారు, హ్యామరే వాడారు. మళ్ళీ ఇంకోసారి జోక్ నడితే గుండె అంకుల్ తర్వాత ఇంకోటి ఏదో అంకుల్ అంటారు, నేను అనుకూల్ అయిపోతా, వెంటనే UNCOL అయిపోతా. ఎందుకు అవసరం? నాకు ఒక బౌండరీ సెట్ చేసుకుంటే సరిపోతుంది కదా, బౌండరీ సెట్ చేసుకున్నాను. మేడం ప్లీజ్ చెప్పండి. బిగ్ బాస్కి మీరు ఎందుకు వెళ్ళారని అడిగారు కదా, రకరకాల మనుషులు ఉంటారు. నాకు చాలా క్లియర్ డెఫినేషన్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్ అనేది రియల్ జీవితం, మన బయట కనపడే 100 సంవత్సరాల జీవితం. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నిజ జీవితంలో మనం ఏదైతే ఉందో ఓకే, అక్కడ కెమెరాస్ ఉండవు. సో మాస్క్ వేసుకుని ముందు ఒకటి మాట్లాడి వెనక ఒకటి మాట్లాడటానికి సాధ్యపడుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో కెమెరాస్ ఉంటాయి కదా, ఒక 100 సంవత్సరాల జీవితాన్ని 105 రోజుల్లో లేకపోతే 115 రోజుల్లో ఒక చిన్న కేస్ స్టడీ లాగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు స్వభావాలు తెలుసుకునే ఫార్మాట్. నన్ను నేను తెలుసుకుందాము, ఓకే, ఎక్స్ప్లోర్ చేసుకుందాం, నేనేంటని తెలుసుకుందాం అని. అండ్ మోర్ ఓవర్ ఒక బిగ్ బాస్ అడ్మైరర్గా నేను ఆ షోలోకి వెళ్దాము. నేను అంతకుముందు సీజన్స్లో వచ్చే కంటెస్టెంట్స్ సరైన కంటెస్టెంట్స్ రాలేదు, ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ రాలేదు, విన్నర్ క్వాలిటీ మెటీరియల్ రాలేదు, ఫేక్ ఉన్నారు, మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు ఉండాలి కదా. గెలిస్తే గెలుస్తాం, గెలవకపోతే గెలవపోయాం. ట్రోఫీ గెలవటం ఇంపార్టెంటా, మనుషుల మనసు గెలవటం ఇంపార్టెంటా, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికి ఫిట్ అవుతాను ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళాను. నన్ను నాలాగా చూశారు. అక్కడికి వెళ్ళి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు, ఎవరితో నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, వదిన, అక్క నాకు అవసరం లేదు. నాకు ఏమున్నా సరే నా మనసులో పెట్టుకుంటే బయటకు వచ్చినాక రియల్ ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేసిన బాస్ హౌస్లో నామినేట్ చేయాలి, గెలవాలనుకోవాలి. నిజంగా నేను నా తమ్ముడో ఫ్రెండ్ అనుకుంటే నేను ప్యూర్గా నామినేట్ చేయలేను కదా, ఈ పదజాలం రాదు కదా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలేను కదా. అక్కడ బిగ్ బాస్ అంటారు కదా, నామినేషన్ సీరియస్ తీసుకోండి, సీరియస్గా మాట్లాడమంటారు. మీకు కూడా సీరియస్గా ఉంటే భలే బాగుంటుంది మసాలా. ఇద్దరు కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే మాత్రం మీరు ఆగరు, కొట్టుకుంటే మాత్రం బైక్లు, కార్లు ఆపేసేసి మొత్తం రోడ్ ఆపేసి చూస్తారు కదా. మనకు ఆ మసాలానే కదా కావాల్సింది. అరే నా మసాలా కాదు, నేను జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీ ఉంది, నాకు ఆ విజన్ ఉంది, అలా ఉన్నాను. అలా ఉంటే ఇలా ఎందుకు లేరు అని అంటున్నారు. సో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఆర్గానిక్గా ఫామ్ అవుతే ఆర్గానిక్గా ఉన్నాను. సుమన్ శెట్టి గారితో నచ్చారు. ఎవరికైతే వీక్గా ఉన్నారో, లేకపోతే ఇన్ఫీరియర్గా ఉన్నారో, లేకపోతే ఇంట్రోవర్ట్లో ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. తప్పు జరుగుతున్నప్పుడు ఎగనెస్ట్గా ఫైట్ చేశాను, అలాగే ఉన్నాను. మీరు అదే చూశారు. అదే మనిషిలో నాకు తప్పు అనిపించడం, నామినేషన్ అదే పాయింట్ పెట్టాను. ఫ్రెండ్షిప్ ముసుగులో నేను వాళ్ళని కాపాడలేదు, సేవ్ చేయలేదు, జెన్యూన్ ఉన్నాను. మా మదర్ అయినా మా ఫాదర్ అయినా సేమ్ ఇలాగే ఇదే పర్స్పెక్టివ్తో మాట్లాడతా. మా మదర్ ఫాదర్ అంటారు, నాన్న నేను అవమాసాలు మోసి కని పెంచినప్పుడు మా తప్పు అయితే అంత హార్ష్గా ఎందుకు మాట్లాడతావు? తప్పే కదా, ఎవరైనా తప్పేగా. అదే చేశాగా, అయిపోయింది. మీకేం కావాలి? ట్రూగా ఉండేవాళ్ళు కావాలా, బటర్ పూసేవాళ్ళు కావాలా, నవ్వుతూ ఫేక్గా నటించేవాళ్ళు కావాలా? అలా అనుకుంటే నెక్స్ట్ టైం రియాలిటీ షో నేను ఇంకో విషయం చెప్తున్నా, బిగ్ బాస్ అనేది నాకు గేమ్ షో కన్నా కూడా బిగ్ బాస్ అనేది రియాలిటీ షోగా ఫీల్ అయ్యి రియల్గా ఉన్నా. గేమ్స్ ఆడాల, మీరే అంటారు దాంతో గేమ్స్ వద్దనే సినిమా డైలాగ్ గేమ్స్ ఆడద్దని అంటారు. గేమ్స్ ఆడాల, టాస్క్లు ఆడటానికి నేను రెడీ, గేమ్స్ ఆడటానికి ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ స్కెచ్లు వేయడానికి నేను రెడీ కాదు. నాకు నా అలా ఉన్నాను, సింపుల్. సో మీరు చాలా